నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జోగి రమేష్ మాజీ మంత్రి వాళ్ళ కోడల ఎఫ్ఐఆర్లో రాసిన నిజాలుంటే మాత్రం షాక్ అయి తీరుతాం. ఆ అమ్మాయి పైన ప్రతి ఒక్కరికి సింపతి పోరింగ్గా వస్తుంది. నిజంగా జోగి రమేష్ మాజీ మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మొహంలో నవ్వు చూడడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ఎలా ప్రస్తావించాడు? ఏంటరా ముఖ్యండి ఇక్కడ పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు, మార్చడం అనేది తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్ కి వెన్నతో పెట్టిన విద్య. పార్టీలు మారుస్తాడు. ఇలా రెచ్చిపోయి మాట్లాడిన జోగి రమేష్ తన కొడుకు పెళ్ళన్నా సవ్యంగా చేశాడా? ఎన్ని నిజాలు దాచిపెట్టాడు. ఈ రోజు ఎఫ్ఐఆర్ కాపీ చదువుతుంటే ప్రతి ఒక్కరికి నిజంగా కళ్ళు చెమురుస్తాయి. ఈరోజు మేఘన పడిన బాధలు మామూలు బాధలు కాదు. మొత్తం 11 మంది పైన మేఘన కేసు నమోదు చేసింది ఇబ్రహీంపట్నంలో. వాళ్ళ కోడలు మొదటి కొడుకు రాజీవ్ పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామని ఆ కుటుంబ స్థాయి పరిస్థితినన్నీ పక్కన తొక్కి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలందరికీ విందులో వినోదాలు అర్పించాలి, ఇంతకంటే గ్రాండ్ వెడ్డింగ్ ఇంకోటి ఉండకూడదని వాళ్ళని తొక్కి నారలాగి 5 నుంచి 6 కోట్ల వరకు పెళ్లి ఖర్చు పెట్టించారంట. దాని తర్వాత కాపురానికి పంపిస్తే అసలు మ్యాటరే లేని జోగి కొడుకు అని బయటకు వస్తున్న వాస్తవాలు. ఏంటి మ్యాటర్ అని మీరు అందరూ అనుకుంటున్నారా? నిజంగానే మ్యాటర్ లేదు అక్కడ. చూసుకుంటే గనక అతను పెళ్ళైన కొత్తలో ఎప్పుడు చూసినా మొబైల్ ఫోన్తోనే బిజీగా ఉండేవాడు అంట. కనీసం సంసారానికి ఐఎమ్ వెరీ సారీ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఆ అమ్మాయి పిలిచినా కూడా కాపురం చేయడానికి ఇతను నిరాకరించి ఆ అమ్మాయిని అతి దారుణంగా కొట్టేవాడంట. ఇది కాకుండా పెళ్ళైన నెల రోజుల పాటు ఇంట్లో వాళ్ళ బిహేవియర్ నార్మల్గానే ఉన్నా కానీ విచిత్రం ఏంటంటే నెల రోజుల తర్వాత అందరూ మాట్లాడడం మానేస్తారంట అమ్మాయితో. ఇది చాలా షాకింగ్గా అనిపించింది అమ్మాయికి. లిటరలీ గోవా తీసుకెళ్ళి ఆ అమ్మాయిని చంపేద్దామన్న ప్రయత్నాలు కూడా చేశాడంట జోగి కొడుకు. అసలు ఇతను సంసారానికి పనికిరాడనే విషయాన్ని కప్పిపెట్టి పెళ్లి చేసి ఈ అమ్మాయి జీవితం కోసారు. లిటరలీ నిట్టనేనో కోసారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయాలేనండి ఇవన్నీ. ఇది కాకుండా బంగారం వెండి భారీ ఎత్తున కట్నం రూపేణ తీసుకున్నారంట. ఇది కాకుండా క్యాష్ రూపేణ కట్నం తీసుకున్న మాజీ మంత్రి. వీళ్ళకి ఏం తక్కువైనట్టండి? మంత్రిగా ఉన్నప్పుడు కోట్లు సంపాదించాడు. అయినా సరిపోకుండా కోడల్ని హింసించడానికి కట్నాలు కూడా వసూలు చేశారు. ఆ అమ్మాయి నా వల్ల కాదు, ఈ కాపురం చేయలేను, ఇతను మ్యాటర్ లేదు, నా వల్ల కాదు ఈ కుటుంబంతో ఏగటం, మొత్తం అందరూ హింసిస్తున్నారు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పెద్దలందరి మధ్యలో కూర్చోబెట్టి మళ్ళీ తిరిగి కాపురానికి తీసుకొచ్చారంట. పోనీ ఏమన్నా మెడికల్ టెస్ట్లు ఏమైనా డాక్టరేట్స్ తీసుకుంటే పనికొస్తాడంటే దానికి పనికిరాడని చెప్పి తేల్చి చెప్పేశారంట డాక్టర్లు. ఇదన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఆ అమ్మాయిని ఒక రూమ్లో పెట్టి లిటరలీ అంటే ఒక అండా సెల్లో పెడతారు చూడండి, లేకపోతే తీహార్ జైల్లో పెట్టినట్టు ఆ అమ్మాయిని లోపల ఉంచేసి బయట నుంచి తాళం వేసి అతి క్రూరంగా హింసించారంటే జోగి కొడుకు. ఈ రోజు జోగి రమేష్ కొడుకు వాళ్ళ భాగవతాలు బయటకు వస్తుంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు చీ అంటున్నారు. కళ్ళు చెమరుస్తాయి ఎవరికన్నా కూడా. దెబ్బకి అమ్మాయికి విసిగెత్తిపోయింది. వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి అసలు ఆ అమ్మాయిపై చేసిన అఘాయిత్యాలు 1, 2 కాదు. ఎక్కడన్నా కూడా మహిళల దగ్గర కట్నం తీసుకోకూడదు, వరకట్నం అనే నిషేధం అన్నా కూడా మాజీ మంత్రి శుభ్రంగా కట్నం తీసుకున్నాడు. ఇది కాకుండా వాళ్ళ కొడుకు కాపురానికి పనికిరాడని తెలిసిన ఆ అమ్మాయిని పెళ్లి చేసి పండంటి జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. సంవత్సరంలో ఆ అమ్మాయి ఇంకా నా వల్ల కాదు అని చెప్పి ఇంట్లోంచి పారిపోయి లిటరల్లీ బయటకు వచ్చి ఇబ్రహీంపట్నంలో కంప్లైంట్ ఇచ్చింది. సూర్యాపేటకు చెందిన అమ్మాయి మేఘన అండి. ఎంతమంది మీద కంప్లైంట్ ఇచ్చిందంటే ఈ జోగి రమేష్, దాని తర్వాత మనం చూసుకుంటే రమేష్ భార్య శకుంతల, మరిది రోహిత్, ఆఖరికి రమేష్ కొడుకు రాజీవ్ ఎవరైతే కాపురానికి పనికిరాడు, గృహహింస చేశాడు, గోవాలో చంపడానికి ప్రయత్నించాడు, కుటుంబం మొత్తం చాలాసార్లు చంపడానికి ప్రయత్నించింది ఈ అమ్మాయిని. ఎక్కడ వీళ్ళ విషయాలు బయటకు వస్తాయో అని ఇలా ఉన్నారండి. ఏం చెప్తాం ఇంకా ఇతని పైన. దాని తర్వాత పండు రమేష్ బావమర్ది స్వామి, ఆయన భార్య రమ, స్వామి కుమారుడు సంతోష్ పేర్లను కూడా ఈవిడ ప్రస్తావించారు. దీంట్లో ఇతని పైన 85, 109, 318 ఇది కాకుండా 3rd, 3, 4 సెక్షన్స్ అన్ని ఇతని పైన నమోదని బిఎన్ఎస్ సెక్షన్లు. దెబ్బకి వీళ్ళందరికీ కొంతమందికి మాత్రమే 41 నోటీస్. ఎవరెవరైతే హత్యాయత్నం చేయబారో డైరెక్ట్ రాజీవ్, జోగి రమేష్ భార్య, దాని తర్వాత ఈ మేఘన వాళ్ళ మరిది, మొత్తానికి అందరికీ కోసాలు కదిలి అరెస్ట్ దాకా వెళ్తుంది. మళ్ళీ పారిపోతారు వీళ్ళు ఎక్కడ ఉండరు. మళ్ళీ బెయిల్ వచ్చేదాకా పారిపోతారు. మహిళల్ని హింసించడమే ప్రధాన అజెండాగా పెట్టుకుని కొడుకు పనికి రాకపోయినా పెళ్లిళ్ళు చేసి ఒక జీవితాన్ని బలికోరి, ఇది కాకుండా కొట్టకుండా ఉండాలంటే ఇంకా ఇంటి నుంచి 5 కోట్లు పట్టరమన్నాడట వీళ్ళ కొడుకు రాజీవ్. దానికి తందానాత అన్నాడు జోగి రమేష్ అతని భార్య. ఇలాంటి కుటుంబాలను చూసిన తర్వాత పెళ్లిళ్ళు చేయాలంటే భయం వేస్తాయి. అంగరంగ వైభవంగా పెళ్లికి 5 నుంచి 6 కోట్లు, వేధింపులు గురి కాకుండా ఉండాలంటే ఇంకో 5 కోట్లు, బంగారం వెండి
మొత్తం శుద్ధ దండగా ఇలాంటి వాళ్ళ మీద పెడితే చివరికి గోవాలో కూడా హత్యాయత్నం. ఇలాంటి జోగి రమేష్ ఏ మొహం పెట్టుకుని రేపు సభ్య సమాజంలో తిరుగుతాడు? చెప్పండి మీరందరూ, ఎందుకు చేశాడు ఈ వికృత్యమైన పనులు? దీనిపైన మీకు ఒక ఆన్సర్ ఉంటుంది, ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.